ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఒక చిన్న విషయం చెప్దామని వచ్చాను. మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరు కష్టం అనేది కామన్ కదా. మనం కొన్నిసార్లు అనుకుంటాం, నేను చిన్నపిల్లలా ఉంటే బాగుండేది, చిన్నప్పుడే చాలా మంచిగా ఉండేది, అన్నీ నా తల్లిదండ్రులే చూసుకునేవాళ్ళు అని. ఇప్పుడు మనం చిన్నపిల్లలమే. దేవుని దృష్టికి మనం ఎప్పుడూ చిన్నపిల్లలమే. మన చిన్నతనంలో మన తల్లిదండ్రులపై మనం ఎలా డిపెండ్ అయ్యే వాళ్ళమో ఇప్పుడు మనం దేవునిపై ఎలా డిపెండ్ అవ్వచ్చు. మనకు ఆకలి వేస్తే అమ్మకు చెప్తాము, ఏదైనా మనకి బాధగా అనిపిస్తే నాన్నకు చెప్తాము, ఏదైనా వస్తువు కావాలి అంటే మన నాన్నకు చెప్తాము, కింద పడి గాయమైనప్పుడు మన పేరెంట్స్ మనల్ని కేర్ చేస్తారు, మనం తప్పు చేస్తూ వారు మనల్ని పనిష్ చేస్తారు కదా. ఇదంతా ప్రేమను బట్టే చేస్తున్నారు. తల్లిదండ్రులు అనేవారు కొన్ని సంవత్సరాల వరకే ఆ ప్రేమను చూపుతారు. మన కాళ్ళపై మనం నిలబడి మనం నేర్చుకున్న తర్వాత, మన నిర్ణయాలు మనం సొంతంగా తీసుకున్న తర్వాత, మనం ఎటు వెళ్ళాలో మనమే చేసుకున్నప్పుడు, అలాంటప్పుడు మనకి ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. కొన్ని కోల్పోతాము, కొన్ని సంపాదించుకుంటాము. అయ్యో నాకు ఇది చాలా కష్టంగా ఉంది అని ఫీల్ అవుతాం కదా. ఈ సమయంలో కూడా మనల్ని చిన్న పిల్లలా కేర్ చేయడానికి ఒకరున్నారు. ఆయనే జీసస్. మనం అడగాలి కానీ ఆయన ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇస్తాడు. కొన్నిసార్లు మనం అడిగినవి చాలా ఆలస్యంగా వస్తాయి. మనం వెయిట్ చేయాలి. లేదు, మనం కోరుకున్నది దేవుని దృష్టిలో తప్పు అనిపిస్తే అది మనం పొందలేం. అంతే కదా. ఒక 5 years బాబుకి రియల్ కారు కావాలి, కొనిస్తావా నాన్న అని అడిగితే నాన్న కొనిస్తాడా? బొమ్మ కారే కొనిస్తాడు. నేను డ్రైవింగ్ చేస్తాను నాన్న అంటే ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే ఆ కార్ని క్యారీ చేసే కెపాసిటీ ఆ చిన్న పిల్లవాడికి లేదు కాబట్టి. అలానే దేవుడు మనం క్యారీ చేసుకొనగలిగేంతే మనకిస్తాడు కానీ మనం అడిగినదల్లా మనకి ఇవ్వడానికి దేవుడు ఎప్పుడూ నిర్ణయించడు. నేను దేవునిపై ఆధారపడి అడుగుతున్నాను కదా, నాకు ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని సనిగితే అది మన వేరేతనమే. దేవునిపై ఆధారపడడం అంటే ఏంటి? నీ సమస్తాన్ని దేవునికి ఇవ్వడం, నువ్వు వేసే ప్రతి అడుగు దేవుని చెప్పడం, ఇది మంచిదా కాదా అని దేవుని నిర్ణయంతో ముందుకు వెళ్ళడం, ప్రతి విషయాన్ని అది చిన్నదైనా పెద్దదైనా దేవునికి సమర్పించి ధైర్యంగా ఉండడం. మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా మనల్ని నాశనానికే నడిపిస్తాయి. కాబట్టి మనం ప్రతి అడుగు కూడా, ప్రతి ఆలోచన కూడా దేవుని చేతికి అప్పగించాలి. ఆయనపై ఆధారపడి మనం ముందుకెళ్ళాలి. అదే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, 3వ అధ్యాయం 5వ వచనంలో ఏంటి? నీ హృదయం అంతటిలో యెహోవాను నమ్ముకొనుము, నీ స్వబుద్ధిని ఆధారపడకుము, నీ మార్గములన్నిటిలోనూ ఆయనను గుర్తించుము, అప్పుడు ఆయన నీ మార్గములను సూటిగా చేయును. ఆమేన్.